గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అరుదైన గౌరవాన్ని అందుకోబోతున్నారు. లండన్లోని ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కుటుంబ సభ్యులతో కలిసి లండన్కు వెళ్లిన రామ్ చరణ్ అక్కడి వీధుల్లో సందడి చేస్తున్నాడు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రముఖుల మైనపు విగ్రహాలకు లండన్లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఎంతో ప్రసిద్ధి. ఈ ప్రతిష్టాత్మక మ్యూజియంలో ఇప్పుడు టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహం కూడా కొలువుదేరబోతోంది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన, క్లింకారా, చిరంజీవి, సురేఖ దంపతులు లండన్కు చేరుకున్నారు. RRR చిత్రంతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చెర్రీకి ఆ సినిమాతో వచ్చిన గుర్తింపుతోనే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో చోటు దక్కించుకునే అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో లండన్లో రామ్ చరణ్ వ్యాక్స్ స్టాచ్యూ ఏర్పాటు చేస్తుండడం తెలుగు సినీ పరిశ్రమకు, ఆయన అభిమానులకు గర్వకారణంగా మారింది. ఈ విగ్రహం ఎలా ఉండబోతుందోనని, ఆవిష్కరణ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక మేడమ్ టుస్సాడ్స్ లో చోటు దక్కించుకున్న అతి కొద్ది మంది భారతీయ ప్రముఖుల సరసన కూడా చేరాడు రామ్ చరణ్. గతేడాది మేడమ్ టుస్సాడ్స్ టీం రామ్ చరణ్, రైన్ ఇద్దరి కొలతలు తీసుకుంది. ఇక మే 9న రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి ప్రభాస్, మహేష్ బాబు, బన్నీ ఇలా అందరి మైనపు విగ్రహాలను ఆవిష్కరించారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ మైనపు విగ్రహం కూడా ఉండబోతోంది. ఈ అంశం ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. అలాగే ఎయిర్పోర్ట్ లో కనిపించిన రామ్ చరణ్ సింపుల్ లుక్స్, స్టైల్, స్వాగ్ ఇవన్నీ కూడా ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఓ షెడ్యూల్ ను పూర్తి చేశాడు. ప్రస్తుతం మౌలాలి పరిధిలో షూటింగ్ జరుగుతున్నట్టుగా సమాచారం. ఆల్రెడీ ఇప్పటికే విడుదలైన పెద్ది ఫస్ట్ షాట్ తోనే సినిమా మీద ఆకాశమంత హైప్ ను క్రియేట్ చేశాడు బుచ్చుబాబు. పెద్ది సినిమా ఎంత రా అండ్ రస్టిక్ గా ఉంటుందో, రామ్ చరణ్ ఎలాంటి లుక్ లో కనిపిస్తాడో, యాస ఎలా ఉంటుందో అన్ని చూపించేశాడు. ఇక పెద్ది కోసం AR రెహమాన్ అద్భుతమైన BGM సెట్ చేశాడని అందరికీ అర్థమైపోయింది. ఆల్రెడీ 4 పాటలనైతే రెహమాన్ కంపోజ్ చేసిచ్చాడన్న సంగతి తెలిసిందే. మూవీ షూటింగ్ స్టార్ట్ కాకముందే బుచ్చిబాబు తనకు కావలసినట్టుగా పాటల్ని కంపోజ్ చేయించుకున్నాడు. ఇక BGM కూడా ఈ చిత్రంలో చాలా స్పెషల్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ మూవీని వచ్చే ఏడాది మార్చి 27న రామ్ చరణ్ బర్త్డే స్పెషల్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీని వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. ఇక RRR సినిమాతో రామ్ చరణ్ కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ సినిమాతో వచ్చిన గుర్తింపే ఆయన మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ టీమ్ మ్యూజియంలో స్థానం కల్పించింది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఆయన విగ్రహాన్ని తన పెట్ డాగ్ ను ఎత్తుకొని ఉన్నట్టుగా డిజైన్ చేశారు. ఇది మెగా అభిమానులకు మరో సర్ప్రైజ్ కాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.